అయ్యా స్వీట్ స్మెల్ వస్తుంది అయ్యా. సెంటు కొట్టరా సరిపోద్ది. ఇంతకు వాడంగడి ఎట్ట జరుగుతుందబ్బా? వామ్మో ఏంది అంతమంది ఉండరు? బాచ్చా ఉరి ఏంది అందరూ వాడంగడికే పోతాను, వాడేమన్నా ఊరికిచ్చానా? కాదయ్యా క్వాలిటీ ఇస్తాండు. అంటే మంటి అన్ని పనికిరా అంటియా? అంతేగా అంతేగా అన్నా ఇక్కడ మంచి క్వాలిటీ సరుకులు ఎక్కడ చిక్కితే 5 రూపాయలు అంగట్లో దొరుకుతాయి తమ్ముడు. థ్యాంక్స్ అన్నా. ఒరేయ్ ఏందిరా వచ్చిన ఒక్క కస్టమర్ని వాడి దగ్గర పంపించు. అంటే ఆయన క్వాలిటీ సరుకులు అడిగింది కదయ్యా. 1 week later. ఈ రోజు అంగడి తెరిచిందా? ఏందో బై రోజు కూడా తెరసలా? ఒరే ఏనా వాడు వారం రోజులు షాప్ తెరచడంలా? ఆయన షాపు ఇల్లు పొలం అన్ని అమ్మేసిండంట. అమ్మేసిండా? ఏమైందిరా? సడన్ గా ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చిందంట. షాపు ఇల్లు పొలం అన్ని అమ్మేసిండంట. అయినా కూడా సరిపోకంగా 2 లక్షలు అప్పు కోసం తిరుగుతానంట. అయ్యో పాపం. మీరెందుకు బాధపడతారు? ఇంక అందరూ మన అంగడికే వచ్చర్లే. రే తప్పురా. పోటీ అనేది వ్యాపారంలో ఉండాలి కానీ మనుషుల ప్రాణాల మధ్య కాదురా. ఆయన ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎంత బాగుండ్రా. నిజమేనయ్యా, ఇప్పుడు ఎన్నో ఇన్సూరెన్స్లు ఉన్నాయి, వాటి లేదు తీసుకోవాలి అర్థం కావట్లేదయ్యా. నేనైతే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా. అదే ఎందుకు తీసుకున్నావయ్యా? ఎందుకంటే ఇందులో ప్రీమియం కేవలం 12 రూపాయలతోనే స్టార్ట్ అవుద్ది. అవునా? ఈ ఇన్సూరెన్స్ వచ్చేసి దేశవ్యాప్తంగా 14,000 హాస్పిటల్స్ లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఒకవేళ సడన్ గా మనకి ఏదన్నా ఈ హాస్పిటల్ కి పోతే ₹1 కట్టనవసరం అవసరం లేదు, డైరెక్ట్ హాస్పిటల్లో జాయిన్ అయిపోవచ్చు. దేశవ్యాప్తంగా 850 పైన బ్రాంచ్లు ఉన్నాయి వీళ్ళవి. వీళ్ళు 97% పైగా ఎమర్జెన్సీ కేసుల్లో కేవలం 3 గంటల్లోనే ఫైనల్ అప్రూవ్మెంట్ ఇచ్చేస్తారు. ఇప్పటికే వీళ్ళ దగ్గర 1 కోటి మందికి పైగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయి ఉన్నాయి. అవునా? అయితే నేను ఇప్పుడే తీసుకుంటాయా? ఎలా తీసుకోవాలయ్యా? ఇదిగో నా ఛానల్ బయోలో లింక్ ఉంది, ఇప్పుడే వెళ్ళి తీసుకో. రే ఆయనకి ఏదో ఇంకా 2 లక్షలు డబ్బులు అవసరం అన్నావు కదా, పదరా మనం సాయం చేద్దాం. పదయ్యా. ఈ రోజుల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని మిమ్మల్ని మీరే కాపాడుకోండి.